మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా! మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఈ బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా వేవ్స్ గురించి తెలుసుకోవాలి. ఇయే మనకి కీ అనమాట మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో, వీటి గురించి తెలుసుకుందాం. బీటా బీటా అనేది సెకండ్‌కి 40-30 గిగాహెర్ట్జ్ అయితే కొట్టుకుంటుందనమాట. మన బ్రెయిన్‌లో ఒక నర్వస్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ అయితే కొట్టుకుంటా ఉంటుందనమాట అది బీటాలో. అది కొద్ది స్పీడ్ అయితే కొట్టుకుంటుంది. ఈ టైంలో అయితే మనం మ్యానిఫెస్టింగే చేయలేం. ఓన్లీ మెడిటేషన్ కానీ, విజువలైజేషన్ కానీ చేయలేము. ఓన్లీ ఆల్ఫా ఉంది కదా! ఆల్ఫాలో మనం చేయొచ్చు. ఎందుకంటే అది స్లోగా కొట్టుకుంటుందనమాట. 7-14 గిగాహెర్ట్జ్ అయితే కొట్టుకుంటుందనమాట బ్రెయిన్‌లో వేవ్స్. ఇది రిలాక్సింగ్ మూడు అండ్ ఫోకస్సు అండ్ విజువలైజేషన్ చేయడానికి ఇది ఒక్కటే. ఈ నాలుగుట్లోకి బెస్ట్ ఏదంటే ఆల్ఫా అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి కరెక్ట్‌గా. ఆల్ఫా స్టేట్‌లోనే మీరు మేనిఫెస్ట్ అయితే చేయగలుగుతారు. సో, ఇంకా తేటా ఉంది. అంటే తేటా అంటే మనం డీప్ స్లీప్‌కెళ్ళే ముందనమాట అది. కొంచెం కొంచెం అవేర్‌గా ఉంటాం కదా! అది అనమాట. ఓకే. ఇది కూడా మనకి అవసరం లేదు. అంటే మీరు బిఫోర్ స్లీప్ అయితే విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఇది కూడా దానికైతే మనకి వర్కైతే చేయదు. ఓన్లీ మెడిటేషన్ మోడనమాట. డీప్‌గా మెడిటేషన్ చేస్తారు కదా! మునులు, ఋషులు ఈళ్ళైతే డీప్ స్లీప్‌లో అయితే తేటాలో ఉంటారు. డీప్ మెడిటేషన్ స్టేట్‌లో. ఇంకోదొచ్చి డెల్టా. ఇది కూడా మనకు అవసరంలా. ఇదేంటంటే జస్ట్ ఓన్లీ స్లీప్ అనమాట. డీప్ స్లీప్‌లో మనం ఎర్లీ మార్నింగ్ 2కి ఆ టైంలో ఉంటాం కదా! స్లీపు మనకి అవేర్‌నెస్ అయితే ఉండదు. కాన్షియస్‌నెస్ అయితే ఉండదు. అన్‌కాన్షియస్ స్టేట్‌లో అయితే ఉంటాం. సో, అది డెల్టాకైతే వస్తుంది. ఇది కూడా అవసరం లేదు. మీ మూడిట్లో ఓన్లీ ఆల్ఫానే మనకి కావాలి. ఆల్ఫా అనేది రిలాక్సింగ్ మూడ్, ఫోకసింగ్ మూడ్, విజువలైజ్ చేస్తాకి. సో, ఇది గుర్తుపెట్టుకున్నారు కదా! మీరు ఎప్పుడైతే న్యూస్ ఛానెల్స్ అయి చూస్తారో, మీ బ్రెయిన్ ఆటోమేటిక్‌గా బీటాలోకెళ్ళిపోతుందనమాట. సర్వైవల్ మూడ్‌లోకెళ్ళిపోతుంది. అంటే నార్మల్ మూడ్‌లోకి. ఎప్పుడన్నా అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చూస్తారు కదా! అప్పుడు మీరు విజువలైజేషన్ చేయదు వర్కౌట్ కాదు. ఓన్లీ ఆల్ఫా స్టేట్‌లో ఎప్పుడు ఉంటారంటే, మీరు ఏ మూవీస్ చూడరో, ఏ గొడవ పడరో, ఏ కోపంలో ఉండరో, అప్పుడు మాత్రం మీరు ఆల్ఫా స్టేట్‌లో అయితే ఉంటారు. ఆల్ఫా స్టేట్‌లో ఉన్నోళ్ళకి మాత్రం అది వర్కౌట్ అయిద్ది. మీరు దేనికి రియాక్ట్ అవ్వకూడదు. సిట్యుయేషన్ ఎట్లా ఉన్నా గాని, సర్కమ్‌స్టెన్స్ అట్లా ఉన్నా గాని, మీరు దేనికి రియాక్ట్ అవ్వకపోతేనే అది రిలాక్సింగ్ మూడ్ అనమాట. మీరు సర్వైవ్ మోడ్‌లో ఏదన్నా గోల్ పెట్టుకుంటే అది అవ్వట్లేదు, ఏంటి ఇంకా జరగట్లేదని సర్వైవ్ మోడ్‌లో ఉంటే మీకైతే మేనిఫెస్టింగ్ అనేది జరగదు. ఓన్లీ మనం ఎప్పుడు కూడా స్ కూల్‌గా ఉన్నప్పుడే ఆల్ఫా స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకైతే దీనైతే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఆల్ఫా స్టేట్ అనేది చాలా పవర్‌ఫుల్ స్టేట్ అనమాట. ఈ స్టేట్‌లో మాత్రమే మనం మేనిఫెస్టింగ్ అనేది జరిగిద్ది. మీరు పాజిబుల్ ఏది ఎప్పుడు డేకి అన్ని సార్లు ఆల్ఫా స్టేట్‌లో ఉంటాకి ట్రై చేయండి. అప్పుడు మాత్రం ఫాస్ట్ అయిద్దనమాట. మీరు రిపీట్ చేస్తారు కదా! మన బ్రెయిన్ ఒక థాట్‌నే మనకి ఎప్పుడు కూడా బ్రెయిన్‌లో ఒకటే ఉండదనమాట. మనకి బయటికెళ్తా ఉంటది థాట్స్‌లో. బయటికెళ్తా ఉంటాయనమాట. మన థాట్స్ మన హార్ట్ నుండి 90% వర్క్ అయిద్ది. మన బ్రెయిన్ నుండి 10% మటుకు వర్క్ అయిద్ది. మన హార్ట్ నుండి ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ వేవ్స్ అయితే వస్తాయి. మన థాట్స్ నుండి ఇన్ఫర్మేషన్ అయితే ఎళ్ళిద్ది. ఈ 2 కొలాప్స్ అయినప్పుడే మనకి క్వాంటమ్ ఫీల్డ్‌లోకి మనకి డిజైర్ అయితే ఎళ్ళిద్ది. ఆ డిజైర్‌ని మనకి ఎప్పుడైతే ఆ డిజైర్ మనకి ఆల్రెడీ ఫీల్ అవుతామో, అప్పుడు ఒక ఇమిట్ అయితే జరిగిద్ది. ఫీలింగ్ అయితే ఇమిట్ జరిగిద్ది. అప్పుడు మాత్రం మనకి మేనిఫెస్టింగ్ త్వరగా అయిద్ది. మన మాటలకి మనం ఎన్ని సార్లు అఫర్మేషన్ చేసినా అయితే వర్కౌట్ కాదు. మన ఫీలింగ్సే మన క్వాంటమ్ ఫీల్డ్‌లోకి తీసుకొనిద్దనమాట. ఏమైతే ఫీల్ అవుతామో మనం హ్యాపీగా మన డ్రీమ్ ఆల్రెడీ అచీవ్ చేసినట్టు ఇది ఇట్లా ఫీల్ అవుతాం కదా! అప్పుడు మాత్రమే క్వాంటమ్ ఫీల్ తీసుకునిద్ది. ఎప్పుడైతే వర్రీగా ఉంటామో అదే మనకు బ్యాక్‌కొచ్చిద్ది. కర్మ అంటారు కదా! సేమ్ కర్మలాగానే మీరు ఆల్రెడీ అచీవ్ చేసినట్టుంటారో అదే మనకు తిరిగొచ్చిద్ది. మీరు ఆల్రెడీ ఏదన్నా జాబ్ కొట్టినట్టే ఫీల్ అవ్వాలి. రోజుకి 10 సార్లు, 20 సార్లు అట్లా రిపీట్ చేస్తా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అవుద్దనమాట. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్‌లో ఉంటాకైతే ట్రై చేయండి. ఏమన్నా హెల్ప్ కోసమైతే నన్నైతే మేనిఫెస్టింగ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఏమైనా హెల్ప్ కోసం లేదా దేనికన్నా కోసం అయితే మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కొంచెం అయితే ఫీజయితే ఉంటుంది. ఎక్కువైతే ఉండదు. అర్థమైంది కదా! ఏమన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్